అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం యమునాబాయి గారు రచించిన యుక్తి బలం అనే కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 2012 చందమామలో ప్రచురింపబడింది. పూర్వం కాశ్మీర దేశాన్ని అవంతివర్మ పరిపాలిస్తూ ఉండేటప్పుడు ఏటా కరువులు వచ్చేవి. జనం తిండికి లేక అల్లాడిపోతూ ఉండేవారు. కాశ్మీర్ ఎత్తైన కొండల నడుమ ఉన్న దేశం. అక్కడి నదులు కొండల మీద పుట్టి మహావేగంగా దిగువకు వస్తాయి. ఆ కారణం చేత నదులు పొంగడం అనేది తరచుగా జరుగుతుండేది. నిజానికి అక్కడి భూమి చాలా సారవంతమైనది. మహాపద్మ సరస్సు కింద అనేక వేల ఎకరాలు చక్కగా సాగయి అధిక దిగుబడులతో పంటలు పండేవి. అయితే అది ప్రజలు అనుభవించే లోపుగానే ఆ ప్రాంతంలో వితస్తా నది పొంగడము, నది వెల్లువ సరస్సులోకి ప్రవహించడము, సరస్సు పొర్లి పంటలన్నీ నాశనం కావడము జరుగుతుండేది. అవంతివర్మ ఎంతో ధర్మపరుడు. తన వల్ల ఏదో ద్రోహం జరగటం చేతనే తన ప్రజలు ఈ విధంగా కాటకం పాలవుతున్నారనుకున్నాడు. దేవుళ్లకు ఎన్నో పూజలు చేయించాడు. గ్రహాలకు శాంతులు, యజ్ఞాలు, క్రతువులు చేయించాడు. ఎన్ని చేసినా వరదలు నిలిచిపోలేదు. ఇలా కొంతకాలం జరగగా రాజు చెవిని ఒక వార్త పడింది. సుయ్య అనేవాడొకడు తాను వరదలను పోగొట్టగలనని కనపడ్డ వాళ్ళందరి ఎదుట ప్రగల్భాలు పలుకుతున్నాడు. వాణ్ణి జనం పిచ్చివాడి కింద జమకట్టి తెగ వాదించి ఆనందిస్తున్నారు. ఏటా వచ్చే కాటకాలను పోగొట్టడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నందువల్ల అవంతివర్మ సుయ్యాను తన వద్దకు పిలిపించాడు. సుయ్య వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు. నీవు కాటకాలను పోగొడతానంటున్నావట, నిజమేనా అని అడిగాడు రాజు. చిత్తం మహాప్రభు, వరదలు పోతే కాటకం దానంతట అదే పోతుంది కదా అన్నాడు సుయ్య. వరదలు ఎలా పోతాయి, నువ్వు పోగొడతావా అన్నాడు రాజు. చిత్తం, నేను పోగొట్టగలను అన్నాడు సుయ్య. మేము చేయలేని పనిని నీ ఒక్కడివే ఎలా చేస్తావు అన్నాడు రాజు. డబ్బిప్పించండి, ప్రపంచంలో డబ్బు చేయలేని పని ఏముంటుంది అన్నాడు సుయ్య. మా ఖజానాలో ఉన్న డబ్బంతా పట్టుకుపో, కానీ వచ్చే 7 వరదలు రాకుండా చెయ్యి అన్నాడు రాజు. మంత్రి రాజును వారించడానికి ప్రయత్నించాడు, కానీ రాజు వినిపించుకోలేదు. సుయ్య ఖజానా నుంచి తాను మోయగలిగినన్ని బంగారు నాణ్యాలు మూటగట్టుకుని బయలుదేరాడు. ప్రజలు కూడా అతని వెనకాలే కేకలు పెడుతూ గేలి చేస్తూ బయలుదేరారు. రాజుకు టోపీ వేసి సుయ్య డబ్బు కాజేశాడని కొందరన్నారు. సుయ్యాతో పాటు రాజుకు కూడా పిచ్చి పెట్టిందని మరికొందరన్నారు. సుయ్య ఆ ధనం తీసుకుపోయి ఏం చేస్తాడో చూడాలని అందరికీ బుద్ధి పుట్టింది. ఏటా వరదలు తెచ్చే వితస్తా నది కొంత దూరం వెళ్ళాక కొండల సందుగా కనుమలో కూడా ప్రవహిస్తుంది. కొన్ని వందల ఏళ్లుగా బ్రహ్మాండమైన బండరాళ్లు 2 వైపులా గల కొండ మీద నుంచి దొర్లి వచ్చి నదికి అడ్డుగా వంతెనలాగా పడి ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇక్కడే నదిని దాటుతూ ఉంటారు కూడాను. ఈ రాళ్ల వంతెన మూలంగానే వరదలు రావటము, దాంతో సరస్సు పొర్లటము, పంటలు నాశనం కావటము జరుగుతుండేవి. సుయ్య డబ్బు మూట మోసుకుని ఈ ప్రాంతానికే చేరుకున్నాడు. వాడి వెనకనే వేల మంది మనుషులు కూడా వచ్చారు. సుయ్య నదికి అడ్డంగా ఉన్న రాళ్ల మీదకి పోయి తను తెచ్చిన మూటలో నుంచి బంగారు నాణ్యాలు తీసి రాళ్ల మధ్య గుప్పిళ్లతో పడేస్తూ అవతలి ఒడ్డుకి పోసాగాడు. జనంలో హాహాకారాలు బయలుదేరాయి. సుయ్య నిజంగా పిచ్చివాడేనని రుజువైంది. లేకపోతే బంగారం ఆ విధంగా నదిలో పారబోస్తాడా? వాణ్ణి ఆపటానికి కూడా ఎవరికీ శక్యం కాలేదు. జనంలోని కొందరికి అకస్మాత్తుగా చైతన్యం కలిగింది. కొందరు గబగబా నీటిలోకి దిగి బంగారం కోసం వెతకసాగారు. మరికొందరు ముఠాలుగా చేరి పెద్ద పెద్ద బండరాళ్లను ఒడ్డుకు తోసి వాటి కింద ఉన్న బంగారు నాణ్యాలను ఏరుకోసాగారు. కొద్ది కాలానికే ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. లక్షలాది జనం వచ్చి అనేక వందల ఏళ్లుగా నదికి అడ్డంగా పడి ఉన్న రాళ్లను ఒడ్డుకు పట్టించసాగారు. వాళ్ల ప్రయత్నాలను ప్రోత్సహించడానికి సుయ్య ఖజానా నుంచి ఇంకా ఇంకా బంగారు నాణ్యాలు తెచ్చి కదిలించని రాళ్ల సందుల్లో పడేయసాగాడు. సాయంకాలం లోపుగా రాళ్ల వంతెన దాదాపు నిర్మూలమైపోయింది. కష్టపడి పనిచేసిన ప్రజలందరికీ బంగారు నాణ్యాలు దొరికాయి. అది మొదలు కాశ్మీర్ ప్రజలు వరదలు కాటకాలు లేకుండా సుఖంగా జీవించారు. సుయ్య యుక్తికి, అతడు దేశానికి చేసిన మేలుకు మెచ్చుకొని అవంతివర్మ అతనికి చాలా ధనమిచ్చి సత్కరించాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.